కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తోమ తనతోటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర శిష్యరకాన్ని నేర్చుకుంటున్నట్టు, బాబు వినాలి మీరు, శిష్యరకాన్ని నేర్చుకుంటున్నటువంటి వారితో పాటు ఏమంటున్నాడు తెలుసా? మనము కూడా ఆయనతో పాటు వెళ్ళి చనిపోదాం రండి అని ఈ మాట అన్నాను గల కారణం 8వ వచనంలో ఏం జరిగింది? యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని రాళ్లతో కొట్టడానికి వెతుకుతున్నారు. ఇప్పుడు ఈయనతో పాటు మనం వెళ్తే మిగతా 11 మంది అనుకోవచ్చు, రకరకాలైనటువంటి ఆలోచనలు వారు ఉంటారు. కొట్టిస్తారేమో, చంపేస్తారేమో అని అనేకులు దిగులు పడుతూ భయపడుతున్నటువంటి సందర్భంలో మిగతా 11 మంది వివిధ రకాలైనటువంటి ఆలోచనలు భయముతోటి ఉన్నప్పుడు తోమ మిగతా 11 మందితో ఈ మాటలు అంటున్నాడు, మనము ఆయనతో పాటు కూడా చనిపోతాం వెళ్ళండి. తోమ యొక్క సమర్పణ ఎంత గొప్పది! హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ప్రజలేమో యేసుక్రీస్తుని రాళ్లతో కొట్టడానికి తిరుగుతున్నారు. ఆ రోజున యేసుక్రీస్తుని రాళ్లతో కొట్టడానికి ప్రేరేపించబడినటువంటి వారు నేటికి కూడా ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క దైవత్వం మీద రాళ్ళు వేసినటువంటి వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక మీద బురద జల్లినటువంటి వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాల మీద రాళ్ళు వేసినటువంటి వారు ఉన్నారు. యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం మీద రాళ్ళు వేసినటువంటి వారు ఉన్నారు. యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి వ్యక్తుల మీద నేటికి కూడా రాళ్ళు వేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఎన్ని రాళ్ళు వేస్తారో అంత అభివృద్ధి. రెండు చేతులు పైకెత్తి దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని రాళ్ళు వస్తుందో రానివ్వు. అవమానాలకు బదులు ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి ప్రభువు, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే తోమ అంటున్నాడు, అప్పటికి యూదులు ఏం చేస్తున్నారంటే రాళ్ళు పట్టుకుని తిరుగుతున్నారు. అటువంటి సందర్భంలో తోమ అంటున్నాడు, మనము ఆయనతో పాటు కూడా చనిపోవడం. ఎంత సమర్పణ! దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది తోమ యొక్క సమర్పణ. నీ సమర్పణ ఏంటి? నీ సమర్పణ జీవితం ఏమిటి? ఎంతవరకు నీ సమర్పణ ఉంది? ఈయన అంటాడు, తన తోటి వారిని, తనతో పాటు ఉన్నటువంటి మిగతా బృందాన్ని ఆయన అంటున్నాడు, వారిని ప్రోత్సాహపరుస్తున్నారు. శ్రమలలో కూడా, రాళ్ళ దెబ్బలో కూడా, అవమానాలలో కూడా మనం ప్రభుతో ఉందాము. దేవునికి మహిమ కలుగునుగాక. సుఖాలలో కాదు ఉండటము, సంతోషములో కాదు ప్రభుతో ఉండటము. దెబ్బలు రానివ్వు, నిందలు రానివ్వు, అవమానాలు రానివ్వు, కన్నీళ్ళ అనుభవాలు గుండా రానివ్వు. మనం ప్రభువుతో పాటు ఆయన ఎక్కడుంటే అక్కడ ఉందాం. ఆయన కొట్టబడితే కొట్టబడదాం. ఆయన పట్టు పరుపుల మీద నడిపిస్తే ఆ రీతిగా మనం నడుద్దాం. ఈ రోజున నీ సమర్పణ ఎలాగుంది? నీ సమర్పణ జీవితం, నీ విశ్వాసము, నీ సమర్పణ పక్కనున్నటువంటి నీ తోటి విశ్వాసకి ఏం చేయాలో తెలుసా? ప్రోత్సహించాలి. వారిని ప్రభువు కొరకు నిలబెట్టే రీతిలో నువ్వు ప్రభువు కొరకు ఇతరులను ఏం చేయాలో తెలుసా? స్తోమలాగా వారిని బలోపితం చేయాలి. ఇప్పుడు వెళ్తే బలహీనులు అయినటువంటి వారి శిష్యులు వేరు, ఈ బృందం అంతా కూడా బలహీనులు. ఆ బలహీనుల మధ్య
తోమా నిలబడి ఒక తోమ ప్రభు కొరకు నిలబడినటువంటి తోమాలు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక తోమ దిగులులో ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రభు కొరకు నిలబెట్టే అనుభవంలోకి నడిపించినటువంటి తోమాలు కావాలి. కాబట్టి నా ప్రియ దేవుణ్ణి బిడ్డలారా, ఈ సమర్పణ ఎలాడదో తెలుసా? ప్రాణాలు సహితము సమర్పించుకోవడానికి సిద్ధపడినటువంటి తోమ. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను, కనీసం ప్రాణాలైతే ఇంత ఇచ్చేంత సమర్పణ మనకు లేదు, కానీ వర్షములో కూడా ఆయన సువార్త పనిలో వర్షములో కూడా కుంభ వర్షాలు వచ్చిన మందిరాన్ని విడవకుండా వచ్చి ఆరాధించినటువంటి వారు కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. తలనొప్పి వచ్చిన, జలుబు వచ్చిన, ఒళ్ళు నొప్పులు వచ్చిన, ఈ రోజున చాలా మంది అడిగితే ఏమా మందిరానికి రాలేదంటే, తలనొప్పి అండి, చుట్టాలు వచ్చారండి, ఫంక్షన్ ఉందండి, నీ సమర్పణ అక్కడే తేలిపోయింది. కాబట్టి మన సమర్పణ ఎలాగ ఉండాలో తెలుసా? వీళ్ళు ఆదివారం అయితే గుడిలో ఉంటారని చెప్పాలి. చెప్పండి, మన సమర్పణ ఎలాగ ఉండాలి? ఆదివారం అయితే ఫలానా వ్యక్తి మందిరంలో దొరుకుతాడు, వారు గుడికి వెళ్తారు, వాక్యం వినడానికి వెళ్తారు, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తారు అనే రీతిలో నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఈ రోజున తోమాను గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే 11 మందిలో 12 మందిలో ఆయన ఒకటి లేచి నిలబడి ఆయనతో పాటు కూడా మనం చనిపోవడానికి వెళ్దాం. ప్రైజ్ గాడ్. అయితే ఈ రోజున ఎంతమందికి సమర్పణ ఉంది? సమర్పణలో తేలిపోతున్నావా? ఈ సమర్పణ ఎలాడదో తెలుసా? 40 రోజులు బట్టలు మార్చుకొని తీసేసిన తర్వాత మరలా యథావిధిగా లోకానికి వెళ్ళిపోయినటువంటి సమర్పణ కాదు. ఇది తుది వరకు కూడా ఈ సమర్పణ అంతము వరకు కూడా ఏమైనారు నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను, ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను, ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను, పోరాటం ఆత్మీయ పోరాటం. పాడదాం అందరూ కూడా కలిసి. పోరాటం ఆత్మీయ పోరాటం. చప్పట్లు కొట్టాలి. చేతులున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎన్ని చేతులు ఇచ్చారు స్తుతించాలి. యేసుతో కలిసి పోరాడుతున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుతున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను, ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను. పాడాలి. ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను, పోరాటం ఆత్మీయ పోరాటం.
చివరి శ్వాస వరకు ఈ పోరాటం వాగదు. సాగిపోవచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. మనసారా అంతము వరకు యేసుతో ఉండే భాగ్యము ఈ సమర్పణలో కడ వరకు నిలవాలి. నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా నా యేసు కృప నుండి దూరపరచలేవని. నా యేసు కృప నుండి దూరపరచలేవని ఆగిపోను నేను సాగిపోవచున్నాను. ఆగిపోను నేను. పాడదాం పోరాటం ఆత్మీయ పోరాటం. ఆదియు అంతము లేని వాడు మన ప్రభు, సింహాసనమందు ఆసీనుడైన ప్రభు. ఆదియు అంతము లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆదియు అంతము లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆ సింహాసనం నా గమ్య స్థానం. పాడదామా? ఆ సింహాసనం నా గమ్య స్థానం. ఆగిపోను నేను సాగిపోవచున్నాను. ఆగిపోను నేను సాగిపోవచున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. హల్లెలూయా.
హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి నిండు మనసుతో హల్లెలూయా హల్లెలూయా. గొప్ప సమర్పణ జీవితం కలిగినటువంటి వాడు తోమా యొక్క జీవితం. దినదినము తన శిలువను ఎత్తుకొని యేసును వెంబడిస్తున్నటువంటి తోమా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మనము కూడా ఈ దినాల్లో చాలా మంది ఆ యొక్క యూదులు ఎలాగైతే యేసును రాళ్ళతో కొట్టాలనుకుంటున్నారో, ఈ రోజున ఇప్పటికీ కూడా సంఘం మీద రాళ్ళు వేస్తూనే ఉన్నారు. అభివృద్ధి జరుగుతూనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎన్ని రాళ్ళు వేస్తే అంత అభివృద్ధి. చెప్పండి, ఎంతమంది సేవకులు హతసాక్షులయ్యారో అంతకంటే సేవకులు వస్తూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇటు పరిస్థితుల్లో తోమా ఇతరులను ఏం చేస్తున్నాడు? ఇటువంటి పరిస్థితులు బయటికి వెళ్తే రాళ్ళు వేసి కొడతారు. ధైర్యం చేసి బయటికి వెళ్తే రాళ్ళు పట్టుకుని ఉన్నారు. ఒకవేళ నీ పరిస్థితి కూడా ఈ రీతిగా ఉందేమో. బయటికి వెళ్తే నలుగురు 4 రకాల నా కోసం చెడ్డగా చెప్పుకుంటున్నారు. నలుగురు నన్ను చూసి నవ్వుతారు అని కుంగి కృషించిపోతున్నావేమో. నీ పక్కన ఇటువంటి సమయంలో ఎవరు ఉండాలో తెలుసా? తోమా లాంటి వారు ఉంటారు. అటు వారికి ప్రోత్సహించినటువంటి తోమాలు కావాలి నేటి సంఘాలలో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగా. కాబట్టి తోమా తన తోటి వారికి ఏ అనుభవాలకు నడిపిస్తున్నాడు తెలుసా? వాళ్ళ హృదయాలలో ధైర్యాన్ని నింపుతున్నాడు. హృదయాలలో ఏం పోస్తున్నాడు? ధైర్యం పోస్తున్నాడు. మరి నువ్వేం పోస్తున్నావు? నువ్వేం నేర్పిస్తున్నావు? తోమా లాంటి అనుభవంలోకి రావాలని మొదటిగా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగా. 1, తోమా యొక్క సమర్పణ ఎంత గొప్పది. 2, తోమాకున్నటువంటి స్వభావం లేక మంచి అనుభవం ఏంటో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయాలు కలవరపడనివ్వద్దు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీకు స్థలాన్ని సిద్ధపరిచి నేను వస్తాను, మరలా వచ్చి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను అని ప్రభు చెప్తున్నటువంటి మాటల్లో మరలా 12 మందిలో ఒక్కడు లేచి, ఎవరైనా? తోమా లేచాడు మరలా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. మరలా తోమా లేచి, తోమాకున్నటువంటి మంచి లక్షణం ఏంటో తెలుసా? 2వ అనుభవం ఏంటో తెలుసా? తెలియకపోయినటువంటి విషయాలను ప్రభు దగ్గర అడిగి తెలుసుకునేవాడు. చెప్పండి, తెలియనటువంటి విషయాలను తెలుసుకోవటానికి ఆత్రత పడినటువంటి వాడు, ఇంట్రెస్ట్ కలిగినటువంటి వాడు, ఆసక్తి కలిగినటువంటి వాడు, సత్యము నేర్చుకోవటంలో ఆసక్తి పరుడు. యేసు ప్రభువు ఏం మాట్లాడుతున్నారు? మీ హృదయాలు కలవరపడనివ్వద్దు, నేను వెళ్ళిపోతున్నాను, నా తండ్రి ఇంటి దగ్గర చెప్పాలి అనేక నివాసాలు ఉన్నాయి, మిమ్మల్ని విల్లును సరి చేయడానికి విల్లు కట్టి మరలా వస్తాను. ఎక్కడ ఆ ఇల్లు ఎక్కడుంది చెప్పండి? పరలోక రాజ్యానికి నేను వెళ్తాను, నేను వచ్చేస్తాను, మరలా మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మరలా నాతో ఉండడానికి నేను తీసుకెళ్తానని చెప్పేటప్పుడు ఆ సందర్భంలో 5వ వచనం, అందుకు తోమా, ఎందుకు తోమా అన్నాడు? అంతకుముందు యేసు ప్రభువు చెప్పారు. 1వ వచనం చదువుతారా? మీ హృదయాలు కలవరపడనీయకండి, విశ్వాసం ఉంచుతున్నారు, విశ్వాసం ఉంచుడి, అనేక నివాసములు కలవు, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను వెళ్ళి ఉండులాగున నేను. దేవునికి స్తోత్రం. సంఘం దానికోసం ఎదురు చూడాలి.
నేను తీసుకొని వెళ్తానని చెప్పాడు. చూసారా, ప్రభు వాగ్దానం చేశాడు. దానికోసం మనం కనిపెట్టాలి. అక్కడ తోమ అంటాడు, అందుకు తోమ ప్రభువా నువ్వు ఎక్కడికి వెళుచున్నావు? ఆయనకి అర్థం గ్రహించలేదు. ఆయన స్పష్టంగా చెప్పాడు, స్పష్టంగా చెప్తున్నాడు, వివరంగా చెప్తున్నాడు. నేను వెళ్తున్నాను, స్థలం సిద్ధపరుస్తాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానంటే ఆయన గ్రహించటం లేదు, అర్థం అవ్వలేదు, తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అందుకు తోమ తెలియని విషయాలను అడిగి తెలుసుకునే స్వభావము, మంచి గుణలక్షణము తోమాకుంది. చదువుతావమ్మా? అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే. వినండి. ఈ రోజున చాలా మంది తెలియకపోయినా తెలిసినట్టుగా నటించినట్టు వారు ఉన్నారు. చెప్పండి, తెలియకపోయినా తెలిసినట్టుగా. ఏంటండి? తెలియకపోయినా తెలిసినట్లుగా. పిల్లరా, ఒకానొక సమయంలో ఒక సహోదరి యొక్క గృహాన్ని దర్శించడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆమె కనిపించేటప్పుడు, అన్న ప్రైజ్ దిలాడన్నా అన్నారు. అమ్మ ప్రైజ్ దిలాడమ్మా అన్నారు. అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని ఆవిడ చెప్పేటప్పుడు, తప్పకుండానమ్మా నీ పేరేం పేరని అడిగాను. పేరేమని అడిగితే ఆవిడ పేరేంటో ఆవిడకి తెలియదు. సంఘంలో బాప్తిజం పొందిన తర్వాత ఆవిడకి తెలియలేదు ఏ పేరు పెట్టారో. అడిగితే అయ్యగారు నా పేరు ఎలీసమ్మ అన్నారు. అయ్యా నా పేరు ఏదో పెట్టారండి, తెలియదని చెప్తే బాగున్ను. ఆ రోజు పాస్టర్ గారు ఎలీసా కోసం చెప్పారేమో, ఎలీసమ్మ అని చెప్పింది ఆవిడ. అంటే ఇలాంటి పేర్లు కూడా ఎలీసమ్మ కూడా ఉంటారా అనుకుని నేను అనుకున్నాను. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అదే ఇంటికి మరలా ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు మరలా ఆవిడ ఇల్లు కూడా పక్కనే కాబట్టి, అన్నా ప్రైజ్ దిలాడన్నా అన్నారు. ప్రైజ్ దిలాడమ్మా అన్నారు. అన్నా మా కుటుంబం కోసము, మా యొక్క అందరూ మా భర్త మారు మనసు కోసం ప్రార్థన చేయండి అమ్మా అని. ఒకవేళ ఆవిడ తప్పుగా చెప్పిందేమో ఎలీసమ్మ అని. ఈసారి అడిగాను పేరు. అమ్మ నీ పేరేం పేరమ్మా అని అడిగితే పేతురమ్మ అన్నది. చాలా మంది ఎలాగున్నారంటే తెలియకపోయినా తెలిసినట్లుగా, పాపం ఆవిడ పేరు తెలియదు, సంఘంలో పెట్టినటువంటి పేరు మర్చిపోయిందేమో. ఈ రోజున చాలా మంది కూడా తెలియకపోయినా తెలిసినట్లుగా నటించేవారు ఉన్నారు. వీడికి తెలియదు అనుకుంటే మిగతా వారు ఏమనుకుంటారని సిగ్గుపడ్డా. ఏమంటున్నాడు చదవండి. అందుకు తోమ, ప్రభువా మాకు తెలియదే. చాలండి. ఏమంటున్నాడంటే మాకు తెలియదే అంటే తప్పును ఒప్పుకున్నాడు. తెలియకపోయినటువంటి సంగతిని చూడండి, మాకు తెలియపరచమని ప్రభువుని తోమ ఏం చేస్తాడంటే అడుగుతాడు. పిల్లరా చెప్పండి, తెలియకపోయినటువంటి విషయాలు అడిగి తెలుసుకోవడము అది ఆత్మీయుల యొక్క లక్షణము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పిల్లరా మా సేవకుని దగ్గర మేము ఆ రీతిగానే పెరిగాం. యేసు క్రీస్తు యొక్క జీవిత చరిత్ర అంతా కూడా ప్రతి దినము మాకు బోధించారు. తెలియకపోయినటువంటి విషయాలు ఏదైనా డౌట్లు ఉంటే అడిగేవారు. ఆయన విసుకక ఆ సేవకులు మాకు బోధించారు. తోమ ఈ విషయం ప్రభువుకి అడిగి తెలుసుకోవటంలో అడిగేటప్పుడు ప్రభు ఒక గొప్ప అద్భుతమైనటువంటి సత్యం చెప్పాడు. చదవండి ఆ మాటలు చదవండి. యేసు, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, నేనే మార్గం సత్యము జీవము. హల్లెలూయా. ఈ రోజున మన యొక్క గృహాల గడప కమ్మల మీద, మన వాహనాల మీద యేసే మార్గం సత్యం జీవం అని స్టిక్కర్లు మంచి చక్కనైనటువంటి పెయింటింగ్లు వేసుకుని ఉంటారు వాహనాల మీద.
దాని వెనకాతలు ఒక ఆయన అడిగారండి ప్రభువుకి, యేసయ్య ఈ సత్యం చెప్పడానికి కారకుడు ఎవరు తెలుసా? తోమ అడిగాడు, ప్రభు మాకు తెలియదు నాయనా, నువ్వు వెళ్తున్నటువంటి మార్గం ఏదో తెలియదు ప్రభు అంటే యేసు ప్రభు వారు చెప్పారు, నేనే మార్గం. ఆయన ఫలానా దగ్గర మార్గం అని చెప్పలేదు, ఇదిగో ఇలాగెళ్ళని చెప్పలేదు, ఇదిగో అక్కడ ఉందని చెప్పలేదు, నేనే మార్గం అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుణ్ణి ప్రజలారా, వాక్యం వింటున్నట్టు మనం సత్యము తెలుసుకోవటానికి వెళ్ళవేళలా మనం ఏం చేయలేదు తెలుసా? తెలియకపోయినటువంటి విషయాలు ఇంకా నేర్చుకుంటున్నానండి. వాక్యాలు నేను ఇంకా తెలుసుకుంటున్నాను. జీవితాంతం వరకు తెలుసుకోవలసిందే ఈ గ్రంథం కోసం. ఇది మహాసముద్రము. చెప్పండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేది మహాసముద్రము. జార్జ్ మోలరు అనబడినటువంటి ఒక దైవజనుడికి, అయ్యా మీరు 100 సార్లు బైబిల్ గ్రంథాన్ని చదివారు, ఎంత నేర్చుకుని ఉండొచ్చు మీరు జ్ఞానం అంటే? సముద్రంలో గలాస్ నీళ్ళు తీస్తే ఎంతో, నేను 100 సార్లు చదివినటువంటి వాక్యం యొక్క జ్ఞానం కూడా అంతే అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎన్నైందమ్మా? 1, తోమా యొక్క సమర్పణ ఎంత గొప్పది. 2, తెలియని విషయాలు అడిగి తెలుసుకున్నటువంటి తోమ. 3, సందేహాల మధ్య తన విశ్వాసాన్ని కాపాడుకున్న తోమ. చెప్పండి, 3 సందేహాల మధ్య తన విశ్వాసమును కాపాడుకున్నాడు. 20వ అధ్యాయము 20వ వచనం, యోహాను సువార్త 20:20. ఆయన అలాగ చెప్పి చూపగా యేసు, ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచేటప్పుడు తన శిష్యుడికి మరలా ప్రత్యక్షత పరుచుకున్నాడు. హల్లెలూయా. మరణించి సమాధిని గెలిచి 3వ దినాన్ని లెగిచి తన శిష్యుల్ని వెతికి వారు ఎక్కడున్నారో వారిని దర్శించాడు. ఆ సమయంలో తోమా లేడు అక్కడ. ఎవడు లేడు? తోమా లేడు. వీరికి తినడానికి ఏం తీసుకురావడానికి వెళ్ళాడో, లేక ఎవరికైనా స్వస్థత ప్రార్థనలు చేయడానికి వెళ్ళాడో, లేక తన వారిని చూడడానికి వెళ్ళాడో తెలియదు, కానీ తోమా లేడు. మిగతా 10 మంది శిష్యులు ఒకే దగ్గర కూడి ఉన్నారు. తమ ప్రభు వారితో లేరని, తమ నాయకుడు లేరని దిగులుగా ఉన్నారు. కానీ తోమ వారి మధ్య లేడు. యేసు ప్రభు వారి మధ్యకి ప్రత్యక్షమైపోయాడు. వారి మధ్యన సజీవుడిగా ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు యేసు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఈ ప్రత్యక్షతలో తోమా లేడు అక్కడ. తర్వాత తోమ వారి దగ్గరికి వచ్చేటప్పుడు, రే మనం ప్రభుని చూసాం, ప్రభుని మేము చూసామంటే తోమ అంటాడు, చదువుతారమ్మా, అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తులను చూచి, ఏటమ్మా, నా వ్రేలు, యేసు ప్రభు వారికి ఎక్కడైతే మేకులు వేశారో ఆ గుర్తుల్లో చేతులు పెట్టి, చదవండి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నమ్మను. సందేహమా కాదా? సందేహంలో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సందేహాలు రాక మానదు. బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహానే సందేహంలో పడిపోయాడు. వచ్చేవాడు ఆయన ఇంకెవరి కోసమైనా చూడాలా? బాప్తిస్మం ఇచ్చి లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లని సాక్ష్యం ఇచ్చిన ఆయనే ఒకానొక సమయమున సందేహంలో పడిపోయాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, తోమ నేను ఆయన గాయాల్లో చేతులు పెడితేనే, అంటే తోమ యొక్క
సందేహం రావటం పాపమంటారా? సందేహాల మధ్యనే మన ఆత్మీయ జీవితాలు లోతుగా నడిపించాలి. చెప్పండి, సందేహాల మధ్య మన విశ్వాసము ఎలా నడిపించబడాలో తెలుసా? లోతైనటువంటి ప్రభు పాదాల దగ్గర ఉన్నటువంటి అనుభవంలోనికి మనము నడిపించబడాలి. ఈ సందేహాల వల్ల చాలా మంది దారి తప్పిపోతున్నారు. ఆ దారి తప్పిపోయి నాశనానికి జోగుతున్నారు. సందేహం రావటం తప్పు కాదు. ఆ సందేహములో ఆత్మీయముగా నువ్వు లోతులోకి నడిపించకపోవడం తప్పు. చెప్పండి, హాయ్ బాబు చెప్పాలి. సందేహము తప్పు కాదు. ఆ సందేహములో దారి తప్పిపోవడం తప్పు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏమి ఆశిస్తున్నాడో తెలుసా? ఆయన పునరుద్ధానం యొక్క ప్రత్యక్షత నాకు కావాలి. మీరు ఎలాగైతే చూశారో, నేను నమ్మనది, మీరు చూశారని చెప్తున్నారు, కానీ ఆయన కనులారా నేను చూడాలి, మనసారా చూడాలన్న ప్రభువుని. అప్పుడు నేను నమ్ముతాను. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే నాకెందుకు శ్రమ, ఉంటే ఎందుకు ఈ పేదరికం, నాకు ఎందుకు నా ఆర్థికమైన పరిస్థితి ఇలాగ మారిపోయింది అనే సందేహాలు వస్తుంది. తోమా యొక్క జీవితంలో కూడా ఒక సందేహం వచ్చింది. తాను ప్రభు పునరుద్ధానుడే ప్రత్యక్షమై తిరిగి లేచితే ఆ సమయంలో ఆయన లేడు, ఉంటే తప్పకుండా ప్రత్యక్షమవును. కాబట్టి ఈ సందేహంలో తన విశ్వాసము కాపాడుకున్నాడు. విశ్వాసం ఉంది కాబట్టి మిగతా 10 మంది దగ్గరికి వచ్చాడు. ఆయన మిగతా 10 మందితో కలిశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సందేహము నీకు అవిశ్వాసములోకి నడిపించకూడదు. అందుకే అన్నాడు ప్రభు తర్వాత, అవిశ్వాసివి కాక విశ్వాసివై అంటావు. దేవునికి స్తోత్రం. చెప్పండి, అవిశ్వాసివి కావద్దు. నీ అంతము వరకు కూడా విశ్వాస యాత్రలోను పోరాడాలి. నీ శరీరంతో పోరాడాలి, దురాత్మ సమూహములతో పోరాడాలి. నిన్ను నువ్వు నలగొట్టుకుంటూ ఈ పోరాటంలో నిలబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. 4వది, పునరుద్ధానుడైన యేసు యొక్క ప్రత్యక్షత ద్వారా తోమా యొక్క స్పందన మారిపోయింది. పిల్లలు, ప్రైజ్ గాడ్. ఇప్పుడు యేసు ప్రభువారు, నాకు నువ్వు సందేహపడ్డావు నా విషయంలో అనుకొని తోమాను ఇంకా కలుసుకోవడానికి మానేలేదు. పిల్లలు, నా విషయంలో అభ్యంతర పడిపోయావు, అవిశ్వాసం అయిపోయావు అని విడిచిపెట్టుకోలేదు కానీ 26వ వచనం, 8 దినములు అయిన తర్వాత, ఎందుకు ఎక్కడి నుంచి 8 దినాలు లెక్క అంటే, శిష్యులకు 10 మందికి ప్రత్యక్షమయ్యాడు చూసారా, అక్కడ నుంచి లెక్క వేసుకుంటే, చదవండి, 8 దినములు అయిన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు అప్పుడు తోమా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తోమా సందేహపడిపోయిన విషయంలో అనుకొని తనను తాను ప్రత్యక్షపరచుకోవడం ఆయన మానుకోలేదు. సందేహపడినటువంటి వారితో సహితము తనను తాను ప్రత్యక్షపరచుకున్న ప్రభు. చదవండి, తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, చదవమ్మా, మీకు సమాధానము కలుగునుగా. చదవండి. అప్పుడు తర్వాత తోమాను చూచి అప్పుడు అన్నాడండి, నీ వేలు చాచి తోమా అనుకున్నాడు. రండి, ప్రభు ఇక్కడ లేడు, ఏం మాట అడిగినా పర్లేదురా,
ఆయన గాయాల్లో చేతులు పెడితేనే చూస్తానులే, నమ్ముతానులే అనుకొని శిష్యుల మధ్య అన్నాడు. హృదయాంతరంగాలు ఎరిగిన ప్రభు. ఆయనకి ఎలా తెలుసు? నీ చేతి వేణులు చాచి నా చేతులు చూడు. సందేహ పడిపోయావు కదా, అనుమానం పడిపోయావు కదా, నీ అనుమానాన్ని తీర్చుకో. నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచు. అవి విశ్వాసివి అబద్ధో, విశ్వాసివై ఉండమని ఇప్పుడు చప్పట్లు కొట్టాలి మీరు. యేసు ప్రభువారు అన్న మాట ఏంటో తెలుసా? అవి విశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. అప్పుడు తోమా, చూడండి, పునరుద్ధానం యొక్క ప్రత్యక్షత ద్వారా తోమాకు వచ్చినటువంటి ప్రతిస్పందన ఏంటో తెలుసా? నా ప్రభువా, నా దేవా. ఆ మాట ఆయనకి ఎక్కడి వరకు తీసుకొచ్చిందో తెలుసా? ఈ మాట ప్రభు దగ్గర తోమా మోకాళ్ళ మీద పడిపోయి నా ప్రభువా, నా దేవా అనే మాట ఆయనకి ఎక్కడికి తీసుకొచ్చిందో తెలుసా? ఈ సమర్పణ ఎక్కడికి తీసుకొచ్చిందో తెలుసా? ఈ ప్రతిస్పందన ఎక్కడికి తీసుకొచ్చిందో తెలుసా? ఈ రోజున పునరుద్ధానం యొక్క ప్రత్యక్షత అనుభవిస్తున్న మనము కూడా ప్రతిస్పందించాలి. వాక్యం వినేసి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? నువ్వు మారకపోతే ఏం ప్రయోజనం? నీ యొక్క బ్రతుకులో మార్పు లేకపోతే నిష్ప్రయోజనం. దేవుడు మన దగ్గర నుంచి ఆశించింది ఏంటో తెలుసా? ప్రతిస్పందించటం, మార్పును కోరుకుంటున్నటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమంటాడు చదవమ్మా? అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా. దేవునికి మహిమ కలుగును. ఆ మాట ఆయనకి తోమా యొక్క జీవితంలో రెండు ప్రధానమైనటువంటి మాటలు ఆయనకి ప్రభావితం చేసింది. ఏటి ఆ మాటలు అంటే, ఒకటి, అవి విశ్వాసివి కాక విశ్వాసివై ఉండవు. ఒకటి. రెండు, భూ దిగంతముల వరకు మీరు సువార్తను ప్రకటించండి. ఆరోహణమయ్యి వెళ్ళిపోయాడు ఆయన. పెంతెకొస్తు పండుగ వచ్చింది, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పిల్లరా, AD 52వ సంవత్సరం మన భారతదేశపు యొక్క మట్టి మీద తోమా ఐదోది తోమా సువార్తను వ్యాప్తి చేయటానికి, సువార్తను ప్రకటించడానికి కేరళ ప్రాంతం, మద్రాసు ప్రాంతంలో 7 సంఘాలను స్థాపించి 10 సంవత్సరాలు పరిచర్య చేసి, భాష తెలియదు, తిండి వేరే, వాతావరణం వేరే అయినప్పటికీ నా ప్రభువును వెరగకపోయినటువంటి స్థలాల్లో ఆయనను ప్రకటించాలన్నటువంటి గొప్ప ఆశతో అన్నారు కదా ఆయన. మీరు భూదిగంతముల వరకు కూడా నాకు సాక్షులే అందరూ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించన్నటువంటి మాటను ఆయన, ఈ 2 మాటలు తన జీవితంలో ప్రధానమైనటువంటిదిగా తీసుకున్నాడు. ఒకటేమో అవి విశ్వాసివే కావద్దు, విశ్వాసిగా ఉండవు. రెండోది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నటువంటి మాటని తీసుకుని ఎక్కడికి వచ్చాడు? మనము నివాసం చేస్తున్న మన దేశానికి. అమెరికా వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, తల్లదొరలో ఈ సువార్తను తీసుకురాలేదు. యేసుతో తిరిగినటువంటి 12 మంది శిష్యుల్లో ఒక్కడైనటువంటి తోమా ఏం తీసుకొచ్చాడు భారతదేశానికి? చెప్పండి. సువార్తని తీసుకొచ్చి ఇక్కడే హతసాక్షి అయిపోయాడు. AD 72వ సంవత్సరమున ఆయన హతసాక్షి అయిపోయాడు క్రీస్తు కోసం. అట్టి సమర్పణ అనుభవంలో దేవుడు మనల్ని నడిపించును గాక. తలలంచండి, మోకరించడానికి అవకాశం ఉంటే మోకరించండి. సమర్పణ తోమా లాంటి యొక్క సమర్పణలో నా స్తుతి
నా హృదయ అర్పణ. కలిసి కలిసి అందరూ కూడా కలిసి 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 తోమాలాంటి అనుభవంలోకి రాగలవా? రండి, ఆయనతో పాటు కూడా మనము చనిపోదాము. ఆ సమర్పణ లేకుండా తన జీవితాంతము వరకు కూడా భారతదేశంలో యేసును గురించి సువార్త ప్రకటించాడు. కనుల నుండి నా ప్రతి బాష్పబిందు నీ అరచేతిలో భద్రమంటివే. వెలకట్టలేని నీ ప్రేమ కలిసి నా ప్రాణమా నా అంతరంగమా నాలో యేసయ్యా, నన్ను నేను నీ కొరకు అర్పించుకుంటున్నాయా. ప్రార్థన చేసుకుందాము. విన్న ఈ 5 అమూల్యమైన మాటలు విశ్వాసం తెలియనటువంటి